హలో ఎవ్రీవన్. సో మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో 23 నవంబర్ జరిగిన నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్లో మన ఫార్మసీ రిలేటెడ్ క్వశ్చన్స్ని చూసాం. సో పార్ట్ 1లో నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్లో హ్యూమన్ అనాటమీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. సో ఈ పార్ట్ 2లో ఈ వీడియోలో మనం రిమైనింగ్ లైక్ ప్యాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్, సో మన ఫార్మసీకి రిలవెంట్గా ఉండే క్వశ్చన్స్ని చూద్దాం. ఎందుకంటే ఆ ప్యాటర్న్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో ప్రతి ఆప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ యాసిడ్ ఫాస్ట్ బేసిల్లీ? సో మనకి యాసిడ్ ఫాస్ట్ బేసిల్లీ కూడా అన్నీ కూడా మైకోబ్యాక్టీరియమే. ఓకే, సో మైకోబ్యాక్టీరియం, సో మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, మైకోబ్యాక్టీరియం లెప్రే. సో మైకోబ్యాక్టీరియం అని వచ్చాయంటే మనం కంపల్సరీగా మనం వాటిని యాసిడ్ ఫాస్ట్ బేసిల్లీ అంటాం. ఓకే, సో రిమైనింగ్ ఇవన్నీ మనకు తెలిసిందే. మనకి నెక్స్ట్ వన్, విచ్ ఆర్గానిజం కాజెస్ వూఫింగ్ కాఫ్ అన్నారు. డైరెక్ట్ క్వశ్చన్, ఇది హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించింది. సో మనం మోస్ట్లీ కొన్ని హెల్త్ ఎడ్యుకేషన్ రిలవెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇంచుమించుగా మనకు కూడా ఫార్మసీ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వూఫింగ్ కాఫ్ డైరెక్ట్గా తెలిసింది, బోర్డోటెల్లా పెర్టూసిస్. కొరినీ బ్యాక్టీరియా డిఫ్తీరియా అంటే డిఫ్తీరియా, విబ్రియో కలరా అంటే కలరా, ట్రైపనోమా పాలిడమ్ మీన్స్ సిఫిలిస్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది ఫస్ట్ ఎయిడ్ సంబంధించింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ ఎయిడ్ మేజర్ ఈజ్ మోస్ట్ అప్రాప్రియేట్ ఫర్ ఫ్రాక్చర్ ఆఫ్ బోత్ బోన్స్ ఆఫ్ ద లిమ్స్ అన్నాడు. సో ఇది మనకి హెల్త్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన ఫార్మసీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నర్సింగ్ ఆఫీసర్ షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఫ్రాక్చర్ సంబంధించింది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, మనకి బోత్ లోయర్ లిమ్స్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు తీసుకోవాల్సిన ఫస్ట్ ఇయర్ మెజర్మెంట్ అన్నాడు. సో ఇది కామన్ సెన్స్ క్వశ్చన్, సింపుల్ కామన్గా మీరు ఆప్షన్స్ అన్ని కేర్ఫుల్గా చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హీట్ అప్లికేషన్ టు ద పార్ట్ అన్నారు. ఇమ్మెబిలైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ లింబ్ విత్ స్ప్లింట్. కోల్డ్ అప్లికేషన్ టు ద పార్ట్, ఆల్టర్నేట్ హీట్ అండ్ కోల్డ్ అప్లికేషన్ టు ద పార్ట్ అన్నారు. సో ఇక్కడ అన్నీ అబ్జర్వ్ చేస్తే మనం, సో మనకి లోయర్ లిమ్స్ అనే ఫ్రాక్చర్ అయినప్పుడు మనం మేజర్గా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఇమ్మొబిలేషన్, అంటే వాటిని అటు ఇటు కదలకుండా మనం ఒక స్ప్లింట్ వేసి అటు ఇటు కదలకుండా మేజర్గా చేయాలి. ఇది మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొద్దిగా క్వశ్చన్ని కేర్ఫుల్గా, ఆప్షన్స్ని కేర్ఫుల్గా చదివితే మీరు కామన్ సెన్స్తో కూడా ఆన్సర్ చేయొచ్చు. దీనికి ఏం సపరేట్గా మీరు చదివి ఉండాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఫస్ట్ ఎయిడ్. ఇవి కొన్ని క్వశ్చన్స్ షిఫ్ట్ 1 ఉన్నాయి, షిఫ్ట్ 2 కూడా ఉన్నాయి, రెండింటిని కలిపి ఇచ్చేసాను. సో విచ్ ఫస్ట్ ఎయిడ్ మెజర్ ఈస్ అప్రాప్రియేట్ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ హ్యావింగ్ సడన్ సీజర్స్ ఆర్ కన్వల్షన్స్ అన్నారు. సో సీజర్స్ వచ్చినప్పుడు పేషెంట్కి సీజర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో సడన్గా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో స్టిఫ్నెస్ వల్ల. సో అందుకు ఏం చేయాలి అని అడిగారు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, హోల్డ్ హిమ్ ఆర్ డౌన్ టు స్టాప్ దేర్ మూమెంట్స్. ఇది చేయకూడదు యాక్చువల్గా మనం. సో చెక్ వైటల్ సైన్స్, అవి అలాగే కనిపిస్తుంటాయి. సిపిఆర్ అసలు చేయకూడదు. ఓకే, సో మనం చేయాల్సింది ఏమంటే పడిపోయే ఆ పేషెంట్కి హెడ్ని ప్రొటెక్ట్ చేయాలి కింద పడకుండా. ప్లస్ ఏదైనా డేంజరస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాటి మీద పడితే వాళ్ళకి ఇంజూరీస్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి ప్రొటెక్ట్ చేయాలి. సో ప్రొటెక్ట్ ద హెడ్ అండ్ క్లియర్ ద ఏరియా ఫర్ డేంజరస్ ఆబ్జెక్ట్స్. ఇది కూడా కొద్దిగా ఆలోచిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్. The inanimate articles are substances other than water and food contaminated by the infectious discharges from a patient and capable of harboring and transferring the infectious agent to healthy person. సో సింప్లీగా ఇనానిమేట్ ఆర్టికల్స్ ఒకరి నుంచి ఒకరికి ఏదైనా మనకి డిసీజెస్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమంటారు వాటిని, ఆ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ అండి. ఇన్యానిమేట్ అంటే, యానిమేట్ అంటే యానిమల్స్ అంటే లివింగ్ థింగ్స్, ఇక్కడ ఇన్యానిమేట్ కాబట్టి నాన్ లివింగ్ థింగ్స్ అనమాట ఇవి. సో నాన్ లివింగ్ ఆర్టికల్స్ ఇన్యానిమేట్ అంటే. ఓకే, సో నాన్ లివింగ్ థింగ్స్ ఒకటి నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని మనం ఏమంటామంటే ఫోమైట్స్ అంటాం. ఫోమైట్. అలా కాకుండా ఎగ్జాంపుల్కి లైక్ సపోజ్ ఒకరు యూజ్ చేసిన కూంబుని ఇంకొకరు యూజ్ చేశారనుకోండి. సో అప్పుడేమవుతుందంటే ఆ కూంబు ఒకరి నుంచి ఒకరికి డాండ్రఫ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అప్పుడు ఆ కూంబుని ఏమన్నాలంటే ఫోమైట్ అంటాం. ఇది నాన్ లివింగ్ థింగ్. అలా కాకుండా లివింగ్ థింగ్స్ ఉన్నాయి, లైక్ సపోజ్ రోడెంట్స్ ఉన్నాయి. రోడెంట్స్ సపోజ్ మనకి రోడెంట్స్ కానీ లేదంటే ఏదైనా బ్యాట్స్ కానీ
సంథింగ్. సో ఇవి ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తాయి సపోజ్. సో అలాగే లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్స్పోర్టర్గా హెల్ప్ చేస్తాయి అనుకోండి. అలాంటి వాటిని ఏమంటారంటే వెక్టార్స్ అంటారు. సో ఫోమైట్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఇనానిమేట్స్, వెక్టార్స్ అంటే లివింగ్ థింగ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఏదైనా మనకు ట్రాన్స్ఫర్ చేస్తే ఒకరి నుంచి ఒకరికి డిసీజ్ని మధ్యలో మీడియం లాగా పనిచేసాయి అనుకోండి. లివింగ్ థింగ్స్ అయితే వాటిని మనం వెక్టార్స్ అంటాం, లివింగ్ థింగ్స్ ఆర్ యానిమేట్స్ అంటారు. యానిమేట్ అంటే యానిమల్ అని లివింగ్ థింగ్. ఒక నాన్ లివింగ్ థింగ్ అయితే ఫోమైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హార్మోనల్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై హై లెవెల్స్ ఆఫ్ కార్టిజాల్ అన్నారు. ఓకే, సో కార్టిజాల్లో సింపుల్, దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కార్టిజాల్లో సి ఉంది కదా, సి ఫర్ కుషింగ్ సిండ్రోమ్. అంటే ఒకవేళ కార్టిజాల్ మనకి హై పెరిగిందనుకోండి, కార్టిజాల్ హై లెవెల్ ఉంటే బ్లడ్లో, సో మనం ఆ డిజార్డర్ని ఏమంటారంటే కుషింగ్ సిండ్రోమ్ అంటాం. ఓకే, సో అలా కాకుండా కార్టిజాల్ తగ్గిందనుకోండి దాన్ని మనం అడిసన్స్ డిసీజ్ అంటాం. తగ్గితే ఓకే, పేర్లేమో అడిషన్ ఉన్నా కానీ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది కార్టిజాల్ బ్లడ్ లెవెల్. నెక్స్ట్ గ్రోత్ హార్మోను ఎక్కువైందనుకోండి, అక్రోమెగాలి. గ్రోత్ హార్మోను డిక్రీజ్ అయిందనుకోండి, గ్రోత్ హార్మోన్, దాన్ని డ్వార్ఫిజం అంటాం, షార్ట్గా ఉంటారు. సో నెక్స్ట్ వన్ అన్ట్రీటెడ్ గ్లకోమా. సో గ్లకోమా అంటే ఐ లోపల ఇంట్రా ఆక్యులార్ టెన్షన్ ఆర్ ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకోండి, దాన్ని మనం గ్లకోమా అంటాం. సో ఆ గ్లకోమా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది లీడ్స్ టు బ్లైండ్నెస్ డైరెక్ట్గా. గ్లకోమా ట్రీట్ చేయకపోతే ప్రాపర్గా ఇట్ లీడ్స్ టు బ్లైండ్నెస్. సో నెక్స్ట్ కంజక్టివైటిస్ అంటే, కంజక్టివా అంటే మన ఐలో ఉండే వైట్ ఏరియాని కంజక్టివా అంటాం. టిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కంజక్టివా అదొక ఇన్ఫెక్షన్. ట్రకోమా ఇది కూడా ఇన్ఫెక్షన్. క్లమిడియా ట్రకోమాటిస్ అనే ఒక ఆర్గానిజం నుంచి మనకి ఐ ఇన్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ రెట్రోలెంట్రల్ ఫైబ్రోప్లాజియా. సో రెట్రోలెంట్రల్ ఫైబ్రోప్లాజియా అంటే మన ఇమ్మెచ్యూర్ ఇన్ఫాంట్స్ ఉంటారు కదా, సో మెచ్యూర్ అవ్వకుండా చిన్న పిల్లలు బార్న్ అయ్యారనుకోండి, సో అలాంటి బేబీస్ని మనం ప్రీ మెచ్యూర్ ఇన్ఫాంట్స్ అంటారు. సో అలాంటి ప్రీ మెచ్యూర్ ఇన్ఫాంట్స్లో వాళ్ళు ఉండే ఆ ఐకి ఉండే బ్లడ్ సప్లై ప్రాపర్గా లేకపోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే రెటీనా మొత్తం డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో అప్పుడు వాళ్ళకి బ్లైండ్నెస్ వస్తుంది. సో ఆ కండిషన్ మనం సింపుల్గా చెప్పాలంటే ప్రీ మెచ్యూర్ ఇన్ఫాంట్స్లో వచ్చే బ్లైండ్నెస్నే రెట్రోలెంటర్ ఫైబ్రోప్లాజియా అంటాం. నెక్స్ట్ సెలెక్టివ్ సెరటోనిన్ ఆర్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫార్ నర్. సో సెరటోనిన్ ఆర్ 5-HT3. సో ఈ డైరెక్ట్ క్వశ్చన్ యాక్చువల్గా మనకి ఫార్మకాలజీలో క్లాసిఫికేషన్స్లో వస్తుంది. సో సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అన్నింటినీ కూడా మనం డిప్రెషన్లో యూజ్ చేస్తాం, డైరెక్ట్ యాంటీ డిప్రెసెంట్స్గా యూజ్ చేస్తాం. ఈ న్యూరాన్ డిజార్డర్స్లో యూజ్ చేయం, ఈటింగ్ డిజార్డర్స్లో యూజ్ చేయం. ఓకే, సో నెక్స్ట్ వన్ పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఆర్ 5-in-1 వ్యాక్సిన్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అన్నారు. సో మనకి పెంటావాలెంట్ వ్యాక్సిన్ మామూలు పెంటా అంటే 5 కదా, సో పెంటావాలెంట్లో ఏంటంటాయి 5 ఉంటాయి. సో ఆ 5ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సింప్లీగా హై డీపీటీ. మామూలు ఇంతకుముందు డీపీటీ వ్యాక్సిన్ ఉండేది, డిఫ్తీరియా, పెర్టూసిస్ అండ్ టెటానస్. దానికి రెండింటిని యాడ్ చేశారు, హెపటైటిస్ బి అండ్ ఇన్ఫ్లుయెంజా అని యాడ్ చేశారు. సో ఓకే, 5 ఒకే వ్యాక్సిన్లో 5 ఉన్నాయి కాబట్టి దీన్ని పెంటా అంటారు, పెంటావాలెంట్ వ్యాక్సిన్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే హై డీపీటీ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎగ్జామ్స్లో ఒక్కొక్కసారి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ పెంటావాలెంట్ వ్యాక్సిన్ అంటారు. ఓకే, సో అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా హాయ్ అని పెట్టుకోండి, హై డీపీటీ. హాయ్ అంటే హెచ్ అంటే హెపటైటిస్, ఐ అంటే ఇన్ఫ్లుయెంజా, డి అంటే డిప్తీరియా, పెర్టూసిస్, టెటానస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీ అచీవింగ్ 95 టార్గెట్స్ బై 2025 ఈజ్ రిలేటెడ్ టు అన్నారు. ఓకే, సో ఇక్కడ 95 అంటే యాక్చువల్గా ఇట్ రిలేటెడ్స్ టు HIV ఎయిడ్స్ అనమాట. ఏమంటే ఇక్కడ 95 అంటే 2025 కల్లా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏమంటే 2025 కల్లా 95% పబ్లిక్కి టెస్ట్ చేసి వాళ్ళకి HIV ఉంది అని చెప్పాలి. ప్లస్ ఆ టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసిన 95% ఉన్నారు కదా పేషెంట్స్, వాళ్ళలో 95% మందికి రెట్రోవైరల్ థెరపీ ఇవ్వాలి, యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ఓకే, ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో కూడా 95% మందికి ఆ వైరస్ని మనం సప్రెస్ చేయాలి.
సో దీన్ని ఏమన్నా 95 అని ఒక పెట్టుకున్నారనమాట టార్గెట్ని 2025 కల్లా అచీవ్ చేయాలని. సో 95% మందికి టెస్టింగ్ చేయాలి. టెస్ట్ చేసిన వాళ్ళకి 95% మందికి, అందులో 95% మందికి అట్లీస్ట్ రెట్రోవైరల్ థెరపీ ఇవ్వాలి. ఆ రెట్రోవైరల్ థెరపీ ఇచ్చిన వాళ్ళలో 95% మందికి వైరల్ సప్రెస్ చేసేలాగా చూడాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ సింపుల్ కామన్ సెన్స్ ఆలోచించినా కూడా ఇది ఆన్సర్ ఇచ్చేది. దీనికి కూడా ఎలా అంటే, ఇంత పెద్ద అచీవ్మెంట్ సంథింగ్ ఒక ప్రోగ్రామ్ లాగా లేదా ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే చిన్న చితక డిసీజెస్ పెట్టుకోరు కదా. లైక్ డెంగ్యూ ఫీవర్ అనేది చిన్న డిసీజ్, దానికేమి ఎంత టార్గెట్స్ ఎక్సెట్రా అవసరం లేదు, సింపుల్గా అది తగ్గిపోతుంది. చికెన్ గున్యా కూడా అంతే. జపనీస్ ఎన్సెఫాలైటిస్ మనకు పెద్దగా ప్రివలెంట్ లేదు, ఇండియాలో ఎక్కువ లేదు అది. సో మనకున్నదల్లా మేజర్ ప్రాబ్లం హెచ్ఐవి. కాబట్టి కామన్ సెన్స్ ఆలోచించినా కూడా వీ కెన్ ఆన్సర్ దిస్. ఓకే, అందుకే క్వశ్చన్ని, ఆప్షన్స్ని పర్ఫెక్ట్గా 1-2 సార్లు స్లోగా చదవాలి. అప్పుడు చదివినప్పుడు మనకు కరెక్ట్గా ఆన్సర్ తెలుస్తుంది. అలా కాకుండా స్పీడ్గా చదివామనుకోండి, మనం ఆన్సర్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అడగచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.